కొన్ని సంవత్సరాల కిందట రాజకుమారి వాళ్ళ తండ్రికి ఒక ముసలివాడు శాపాన్ని ఇచ్చాడు. తన కూతుర్ని ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే వివాహం జరిగిన రోజు రాత్రే అతను మరణిస్తాడని. ఈ శాపానికి భయపడి ఏ రాజకుమారుడు రాజకుమార్తెను వివాహమాడటానికి రాలేదు. నాకు ఈ శాపం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో, నా జీవితంలో రాజకుమారుడు ఎప్పుడొస్తాడో. కొంత సమయంలోనే రాజకుమారి మహారాజు వద్దకు వెళ్తుంది. మీరు నన్ను పిలిచారా నాన్నగారు? అమ్మాయి, నువ్వు నిరాశగా ఉండడం నేను చూడలేను. అందుకే నిన్ను తీసుకుని నేను ఎక్కడికన్నా బయటికి వెళ్లాలని నిర్ణయించాను. నువ్వు మాతో పాటు బయటికి వస్తావా? లేదు నాన్నగారు, నేనెక్కడికి రాను. ఈ పరిస్థితిలో నన్ను ఇలాగే వదిలేయండి. నిరాశ చెందుతూ రాజకుమారి తన గదిలోకి వెళ్తుంది. తెలియటం లేదు మన కూతురికి శాప విముక్తి ఎప్పుడు కలుగుతుందో. రాజకుమారి, ఈ పరిస్థితికి నేనే బాధ్యుణ్ణి. నా కారణం వల్లే తన జీవితంలో ఈ అలజడి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ అలజడి పోయేటట్లు నేను చేస్తాను. తర్వాత రాజుగారు ఇలా ప్రకటిస్తారు. మహామంత్రి, రాజ్యంలో ఒక ప్రకటన ప్రకటించండి. ఎవరైతే రాజకుమారితో వివాహం చేసుకుంటారో రాజకుమారితో పాటు ఈ రాజ్యాన్ని కూడా తనకు అప్పగిస్తాను. మహామంత్రి నగరంలో ఇలా ప్రకటిస్తారు. కానీ శాపానికి భయపడి ఎవ్వరూ ముందుకు రారు. ఏ వ్యక్తి కూడా రాజకుమారిని వివాహం చేసుకోవటానికి ముందుకు రారు. రాజకుమారిని వివాహం చేసుకుని మేము చావాలనుకోవడం లేదు. మేమెవరూ శాపిత రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేము. నగరంలో అందరు వ్యక్తులు రాజకుమారిని వివాహం చేసుకోవటానికి నిరాకరిస్తారు. అప్పుడు నిరాశ చెంది మంత్రి రాజు దగ్గరకు వెళ్తాడు. మహారాజు గారు, మన రాజకుమారిని వివాహం చేసుకోవటానికి ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. నాకు అర్థం కావట్లేదు, మన రాజకుమారిని వివాహం ఎవరు చేసుకుంటారని. శాపం కారణంగా రాజకుమారిని వివాహం చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రారు. అందుకనే మహారాజు గారు ఎప్పుడూ దుఃఖంతో ఉంటారు. ఒక రోజు సాయంత్రం రాజకుమారి ఒక చెట్టు కింద నిరాశ చెందుతూ కూర్చుని ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక రాజకుమారుడు వస్తాడు. అరే వా, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, దేవలోకం యొక్క కన్యలాగా. రాజకుమారి యొక్క అందానికి మోహించి రాజు రాజకుమారి దగ్గరకు వస్తాడు. ఎవండి? చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారు. ధన్యవాదాలు. కానీ మీరెవరు? నా పేరు రాజు. నేను ఒక బాటసారిని. ఇక్కడ తిరగటానికి వచ్చాను. ఇక్కడ తిరిగి చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఉండవచ్చు. మీ అందం ముందు అవన్నీ ప్రదేశాలు ఎందుకు పనికిరావు? అదైతే తెలీదు. కానీ ఈ సమయంలో నా అందానికి గ్రహణం పట్టింది. అందుకనే మీరు నా పైనుంచి దృష్టిని మరలించండి. అదే మీకు మంచిది. గ్రహణ? ఎలాంటి గ్రహణం? నాకేమీ అర్థం కాలేదు. ఒక శాపం కారణంగా నేను నా ఆనందాన్ని కోల్పోయాను. శాపం వల్లనా? అవును, ఒక శాపం నా జీవితంలో ఉన్న మొత్తం ఆనందాన్ని తీసేసుకుంది. తర్వాత రాజకుమారి ఆ బాటసారికి శాపం గురించి జరిగింది మొత్తం వివరిస్తుంది. అవునా? మీరా శ్రాపిత రాజకుమారి కదా? మీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అవును. నేను శాపాన్ని నమ్మను. నేను మీతో వివాహం చేసుకోవడానికి సిద్ధం. మీరు నాతో వివాహం చేసుకుంటారా? మీకు చావంటే భయం లేదా? మీలాంటి అందమైన రాజకుమారిని వివాహం చేసుకోవటానికి ఒక్కసారేంటి 1000 సార్లైనా చావటానికి సిద్ధమే. రాజు మాటలు విని రాజకుమారి ఆనందంతో తనని వివాహం ఆడటానికి నిశ్చయించుకుంటుంది. ఈ విషయం తెలుసుకుని రాజ్మహల్ మొత్తం ఆనందాలు అలముకుంటాయి. ఇంకా రాజకుమారి వివాహానికి ఏర్పాట్లు జరుగుతాయి. ఒక రోజు సాయంత్రం రాజు ఇంకా రాజకుమారి మహల్లో ఒక గదిలో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాలు 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 రాజు, నవ్వి నవ్వి నా పొట్ట చెక్కలయ్యేలా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాజకుమారి నవ్వుతో మొత్తం మహల్ కలకలలాడుతుంది. రాజకుమారి గారు, నేను ఎప్పుడు మీ ముఖం మీద ఇలా చిరునవ్వు చూడాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత రాజకుమారి యొక్క వివాహం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాజు శాపాన్ని తలుచుకొని అల్లుడు కోసం చింతిస్తూ ఉంటాడు. మహారాణి, నిజంగానే మన అమ్మాయి పెళ్లి రోజు రాత్రే విధవరాలవుతుందా? అలా అనకండి మహారాజా, నేను దీన్ని చూడలేను. రాజకుమారి కూడా దీనికోసమే భయపడుతుంది. ఓ భగవంతుడా, నా భర్తను కాపాడు. అతనికి ఏమైనా అయ్యిందంటే నేను నా ప్రాణాలు తీసుకుంటాను. నా గురించి బాధపడకు రాజకుమారి, నాకు ఏమీ జరగదు. అప్పుడే అకస్మాత్తుగా రాజు గుండెల్లో నొప్పి పుడుతుంది. నాకేదో జరుగుతుంది. ఇంకా హఠాత్తుగా తను మరణిస్తాడు. లేదు లేదు లేదు. రాజకుమారి ఆర్తనాదాలు విని అందరూ అక్కడికి వస్తారు. ఇంకా రాజు మరణాన్ని చూసి అందరూ రోదిస్తారు. రాజు యొక్క మరణాన్ని చూసి రాజకుమారి చాలా చింతిస్తూ రోదిస్తూ ఉంటుంది. ఇంకా రాజు యొక్క చిత్రాన్ని పట్టుకుని గ్రామాల్లో పిచ్చిదాన్లా తిరుగుతూ ఉంటుంది. ఒక సాయంత్రం రాజకుమారి నది ఒడ్డుకు వస్తుంది. నేను రాజు లేకుండా బ్రతకలేను.
నేనిప్పుడు రాజకుమారుడి దగ్గరికి వెళ్ళిపోతాను. రాజుని తలుచుకుని రాజకుమారి నదిలో దూకి తన ప్రాణాలు అర్పిస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో రాజు అక్కడికి వస్తాడు. రాజు తన రాజకుమారిని కాపాడి బయటకు తీసుకువస్తాడు. రాజు ప్రాణాలతో రావటాన్ని చూసి రాజకుమారి ఆనందిస్తుంది. రాజు, మీరు బ్రతికే ఉన్నారా? వద్దు రాజకుమారి, నేను చనిపోయాను. కానీ మీరు నా ఎదురుగానే ఉన్నారు కదా. ఇది కేవలం ఆత్మ. నేను మీ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాను రాజకుమారి. మీరు జీవించి ఉండకపోతే నన్నెందుకు రక్షించారు? మీరు లేని జీవితం నాకు అక్కర్లేదు. అలాగనకండి రాజకుమారి. ఈ జన్మలో కలిసి ఉండకపోవచ్చు, కానీ వచ్చే జన్మలో తప్పకుండా కలిసి ఉంటాం. ఇదంతా చెప్పి రాజు ఆత్మ అక్కడి నుంచి మాయమవుతుంది. రాజు, రాజు, మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నన్ను వదిలేయకండి రాజు, తిరిగి రండి. రాజుని తలుచుకుని రాజకుమారి ఏడుస్తుంది. రాజు చెప్పారు, వచ్చే జన్మలో మేము తప్పకుండా కలుస్తామని. నేనిప్పుడు ఈ జన్మని వదిలేసి ఇప్పుడే రాజు దగ్గరికి వచ్చే జన్మకి వెళ్ళిపోతాను. రాజుని కలుసుకోవడానికి రాజకుమారి అదే సమయంలో నదిలో దూకి తన ప్రాణాలు విడుస్తుంది. ఇంకా 100 సంవత్సరాల తర్వాత ఒక నగరంలో వాళ్ళిద్దరూ రాహుల్ ఇంకా రియాగా జన్మిస్తారు. రియా, చాలా టైం అయిపోయింది. ఇంకా నువ్వు లెక్చర్ అటెండ్ చేయడానికి వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను. సరే రాహుల్, సాయంత్రం కలుద్దాం. సరే, వెళ్తాను రియా. ఈ జన్మలో రియా ఇంకా రాహుల్ చిన్ననాటి స్నేహితులు. వాళ్ళిద్దరి ఇల్లు పక్కపక్కనే ఉన్న కారణంగా వాళ్ళ కుటుంబాలు కూడా కలిసి ఉంటాయి. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో రియా తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి కలలో గత జన్మ గుర్తుకు వస్తుంది. ఇది ఎలాంటి కళ? నేను గత జన్మలో రాజకుమారి ఇంకా రాహుల్ రాజకుమారుడు. మరుసటి రోజు రియా ఇంకా రాహుల్ నది ఒడ్డున కలుస్తారు. దీనికి అర్థం మనం మళ్ళీ జన్మించామా రాజు? నువ్వు నన్ను రాజు అని ఎందుకు పిలుస్తున్నావు? ఇంకా పునర్జన్మ సంగతి ఏంటి? రియా రాజుకి తన గత జన్మ గురించి మొత్తం చెప్తుంది. గత జన్మలో నువ్వు రాజు, ఇంకా నేను రాజకుమారి. ఇవన్నీ పనికిరాని మాటలు రియా. పునర్జన్మ అలాంటివేమి ఉండవు. ఒకవేళ ఇది అబద్ధమైతే నేను రాత్రి కలలో చూసింది అది నేను ఇప్పుడెందుకు చూశాను? నిన్న రాత్రి రాజా మహారాజా లాంటి సినిమా చూసుంటావు, అందుకని నీకు అలాగనిపిస్తుంది. బహుశా నువ్వు కలగని ఉంటావు. లేదు రాహుల్, ఇది అబద్ధం కాదు. మనం నిజంగా మళ్ళీ జన్మించాం. గత జన్మలో నేను రాజకుమారి, ఇంకా నువ్వు నా భర్తవి. ఆలోచించడానికి ప్రయత్నించు రాహుల్. నాకేమీ గుర్తులేదు, నేనేమి గుర్తుకు తెచ్చుకోను. నేను వెళ్తున్నాను. రాహుల్ వెళ్తూ ఉంటాడు. సరే, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఇప్పుడు నేను బ్రతకాలనుకోవటం లేదు. గుడ్ బై. రాహుల్ కి గుడ్ బై చెప్పి రియా నదిలో దూకేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి రాహుల్ కి గత జన్మ గుర్తుకు వస్తుంది. రాజు, మీరు బ్రతుకున్నారా? లేదు రాజకుమారి, నేను మరణించాను. ఇది కేవలం ఆత్మ. మీరు బ్రతికి లేకపోతే మీరు లేకుండా నేనుండలేను. అలాగనకండి రాజకుమారి. ఈ జన్మలో కలిసి ఉండకపోవచ్చు, కానీ వచ్చే జన్మలో తప్పకుండా కలిసి ఉంటాం. రాహుల్ కి కూడా తన గత జన్మ మొత్తం గుర్తుకు వస్తుంది. నాకన్నీ గుర్తొచ్చాయి రియా. పోయిన జన్మలో నువ్వు ఒక శాపిత రాజకుమారి, ఇంకా నేను రాజు. నా శాపం కారణంగా మీరు మరణించారు. ఎవరైతే నీతో వివాహం చేసుకుంటారో అతను మొదటి రాత్రే చనిపోతాడని. అయినా నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు. అవును, నేను మరణించాను అప్పుడు. ఏంటి, నువ్వు నన్ను ఈ జన్మలో కూడా వివాహం చేసుకుంటావా? అవును, నీ ప్రేమని పొందటానికి నేను 1000 సార్లైనా చావటానికి సిద్ధం. ధన్యవాదాలు రాహుల్. నిజమైన ప్రేమకు మరణం అనేది ఉండదు. ఒక జన్మలో కాకపోయినా వేరే జన్మలో అయినా కలుసుకున్నారు. దాని తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. గత జన్మలో ఉన్న శాపం ఈ జన్మలో లేదు. మొదటి రాత్రి వరుడు మరణించలేదు. ఇది చూసి ఇద్దరూ ఆనందిస్తారు. ఆనందంతో జీవితం కొనసాగిస్తారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.